సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాను. నా వెనక చూస్తున్నారు కదా, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాలి. అక్కడ దిగాక కొంచెం వెనక్కి వస్తే గేట్ నెంబర్ 2 దగ్గర నుంచి మనము అజంతా గేట్ అంటారు దాన్ని, అక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి. ఎవరైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వస్తున్నారో నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగకండి, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాలి, అక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము. ఎక్కడైతే దిగి నాంపల్లి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి కొంచెం వెనక్కి వస్తుంటే అజంతా గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఈ వే అంతా చూసుకుంటే నా వెనకాల ఉన్నది అంతా కూడా ఇక్కడ నుంచి మనకి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూడండి, అప్పుడే టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు 4:15 అలా అవుతుంది. సో అప్పుడే జనం అందరూ స్టార్ట్ అవుతున్నారు ఎగ్జిబిషన్స్ రావడానికి. మరి గేట్ లోపలికి ఎంటర్ అయ్యాక ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్లో 2400 స్టాల్స్ ఉన్నాయంట. క్లాత్స్ ఉన్నాయి, మెషిన్స్ ఉన్నాయి, ఇంకా స్వీట్స్ ఉన్నాయి, హాట్స్ ఉన్నాయి, ఇంకా గేమింగ్ జోన్స్ ఉన్నాయి, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. చాలా కూడా ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టడం జరిగింది. మరి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి స్టాల్స్ అవన్నీ కూడా ఒకసారి విజిట్ చేద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి అవన్నీ చూద్దాం. లెట్స్ గో. మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. నా పేరు మంజు. మేము టీచర్గా వర్క్ చేస్తాము. హాలిడేస్ అని చెప్పేసి ఇక్కడ నుమాయిష్ అని ఎప్పటి నుంచో అంటున్నారు, కానీ ఇన్నేళ్ళ సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ని వెరైటీస్ ఎక్కడ చూడలేము. అంటే మేడం ఎగ్జిబిషన్ కి వచ్చారా మీరు? స్పెషల్ గా ఎగ్జిబిషన్ మా కొలీగ్స్ తో రావాలని చెప్పేసి వీళ్ళంతా కొలీగ్స్ నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు. అన్ని రకాలుగా ఎగ్జిబిట్స్ అన్ని చూసాము. చాలా బాగుంది. డ్రెస్ మెటీరియల్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ చాలా బాగుంది. చెప్పండి, ఈసారి 2400 స్టాల్స్ పెట్టారన్నారు కదా, ఎన్ని స్టాల్స్ మీరు విజిట్ చేసి ఉంటారు? ఆల్మోస్ట్ 2000 కవర్ చేసి ఉంటాం. అందుకే కాళ్ళు కొంచెం బాగానే నొప్పులు వేస్తుంది. పర్లేదు, అయినా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. చాలా బాగుంది. అంటే కంపేర్ చేస్తే ప్రైసెస్ ఎలా ఉన్నాయని చెప్పగలుగుతారా? లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి కొంచెం కాస్ట్లీగానే చిన్నప్పుడు తీసుకోగలుగుతాం కదా. ఇన్ని వెరైటీస్ ఒక దగ్గర చూడడము ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది. లేడీస్ మామూలుగా షాపింగ్ వస్తే ఖచ్చితంగా బార్గెన్ చేస్తారు కదా, మనం బార్గెన్ లో ముందు మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సాటిస్ఫాక్షన్. 1 రూపీ తగ్గినా కూడా. మరి ఈసారి మీరు షాపింగ్ చేతిలో బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి, ఏమేమి బార్గెన్ చేశారు? ఏమైనా తక్కువ? కంపల్సరీగా డ్రెస్సింగ్ మెటీరియల్స్ లలో, హ్యాండ్ బ్యాగ్స్ లో కొంచెం బార్గెనింగ్ చేసాం మేడం. ఒక 50 రూపీస్ అట్లా తగ్గించారు, మరీ ఎక్కువేం లేదు. కానీ చాలా హ్యాపీగా ఉంది మేడం ఇట్లా రావడం, ఇదంతా చూడడం. ఇంతకు ముందు సెకండ్ టైం రావడం, కానీ ఈసారి చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది మేడం. చాలా హ్యాపీగా ఉంది. మేడం ఒక క్వశ్చన్ చెప్పండి, మరి షాపింగ్ అంటే రీసెంట్ గా ఫెస్టివల్స్ అయ్యాయి కదా, సంక్రాంతి అయింది, క్రిస్మస్ ఫెస్టివల్ అయింది, దివాళీ, ఇవన్నీ అయ్యాయి కదా, అయినా సరే మళ్ళీ నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే షాపింగ్ ఖచ్చితంగా. ఫెస్టివల్ కి సంబంధం లేదు, ఇది దిస్ ఇస్ ద స్పెషల్ వన్. అవును, మరి ఎంత షాపింగ్ చేశారు మీరు చెప్పగలుగుతారా? అందరు కలిసి ఎంత షాపింగ్? 1000 లలో చేసినాం మేము. ఒక్కొక్కరు 5000, 4000, 2000, 3000, ఆల్మోస్ట్ 1000 లలో వేసుకున్నాము. కాకపోతే ఇంకా తర్వాత ఇంకా చేస్తుంటామేమో, కానీ ఫస్ట్ టైం కదా, కొంచెం బాగానే ఉంది. ఎన్ని గంటలకు వచ్చారు మేడం మీరు? మేము 1 o'clock వచ్చినాం. 1 వచ్చారు. అయిపోయిందా మీ షాపింగ్? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా చేయలేము, చేయొచ్చు, కాకపోతే మళ్ళీ నేను ఆంధ్ర గుంటూరు నుంచి వచ్చాను. ఎంతో మంది మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ చాలా మంది చెప్తా ఉన్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా బాగుండిద్ది అని. ఇప్పుడు ఫస్ట్ టైం రావడం జరిగింది. బాగా చాలా కనుల విందుగా, పండగగా ఉంది. ఇదైతే చాలా పెద్దదంటున్నారు. నేనైతే ఇప్పుడే ఎంట్రన్స్ అయ్యాను. మరి అంత దూరం వెళ్ళగలను లేను అని ఆలోచిస్తున్నాను. మామూలుగా అయితే ట్రై చేస్తాము. ఇప్పుడైతే 6:30 అయింది టైము. 10 వరకు తిరగదాం అని చెప్పి వచ్చాము. అయితే అన్ని స్టాల్స్ మొత్తం బాగున్నాయి. మెటీరియల్స్ కానీ, డ్రెస్ అండ్ మెటీరియల్స్, లేడీస్, జెంట్స్ మొత్తం ఉన్నాయి. ఫుడ్ ఐటమ్ కానీ మొత్తం ఇప్పుడు మన కొండపల్లి కొయ్యబొమ్మల టైప్లో ఇది కార్పెంటర్ వాటితో మొత్తం డిజైనింగ్స్ చేసి మొత్తం చాలా బాగున్నాయి. మీరు మొత్తం తిరిగారా? లేదు, జస్ట్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది. ఓకే, జస్ట్ స్టార్ట్ అయింది మన జర్నీ. ఓకే, ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తారా? ఎవ్రీ ఇయర్ కంపల్సరీ 2 times మినిమం. 2 times విజిట్ చేస్తారు? 2 times చేస్తాం. షాపింగ్ కూడా చేస్తాం. ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేస్తాం మనం.
with ice cream. విత్ ఐస్ క్రీమ్. Yeah. సో ఇక్కడ కునాఫ్ అని చెప్పేసి కొత్తగా ఎగ్జిబిషన్ లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట వీళ్ళు విజిట్ చేయడం. రనీమ్ నాతో ఉన్నాడు. అసలు కునాఫ్ అంటే ఏంటి, ఆ డిజర్ట్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, ఫస్ట్ టైం నుమాయిష్ లో పెట్టారంట ఈ స్టాల్ అనేది, దీని గురించి అయితే తెలుసుకుందాం. రనీమ్ బోలో కునాఫ్ స్టాల్ నుమాయిష్ में आज ही Yeah, फर्स्ट this is टाइम first रखे time. ना. Yeah, first time. So what is the special name of this dish? This is basically a Turkish dessert, it's a sweet item. So this is coming here for the first time. We are giving authentic Turkish kunafa. We are making like kunafa using katefi. Like in Hyderabad, like there are other kunafa like makers who are using feni, semia and all to make kunafa. But we manufacture our own katefi. We are distributing katefi. We are distributing instant kunafa in which restaurants and everyone can easily cook, add a item to their menu. Rani, one thing you told me, where from you are coming? I'm from Kerala. Kerala. Our production and everything is in Kerala. Acha, what is the name of the dish? It's kunafa. Kunafa from? Kunafa from Turkey, and I'm from Kerala. Okay. So I'm doing my bachelor's here. Along with it, I'm running this. So you told them that this is the first time you kept this stall in Yeah, exhibition. first So what time. is the response? It's like very good response. Like Okay. people like in Hyderabad, there are some people who belongs to Saudi. They are coming here and they're telling we are getting the authentic taste that they used to get from the Arabian countries. Okay. So that gives us like more pleasure. So they are getting the same taste from here as well. సో రనీమ్ చెప్తున్నాడు మరి కునాఫా అనేది స్పెషల్ డిష్ ఫస్ట్ టైం నుమాయిష్ లో పెట్టారని, మరి టేస్ట్ కూడా చేస్తున్నారు మేడం కునాఫా డిష్ ని. మేడం ఎలా ఉంది డిష్? చాలా బాగుందండి. అంటే టేస్ట్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందులో? ఇంగ్రీడియంట్స్ తెలియదు కానీ ఇది సెమోలినా, దెన్ దిస్ ఇస్ సంథింగ్ మేడ్ ఆఫ్ మిల్క్ అండ్ ఇట్స్ రిచ్ అండ్ ఇట్స్ ఎ టర్కిష్ డిలైట్. టేస్ట్ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ప్రైస్ ఎలా ఉంది? ఇట్స్ ఆల్ గుడ్. ఇట్స్ ఆల్ గుడ్. ఐ లైక్ దిస్, దట్స్ వై ఐ చోస్ దిస్ అండ్ ఐ కేమ్. ఓకే గైస్, మరి నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఒక భాగంగా మనము ఇప్పుడు పోలీస్ స్టాల్ లో ఉన్నాము. పోలీస్ స్టాల్ అంటే ఏంటి అని విచిత్రంగా ఆలోచిస్తున్నారు కదా. మరి వేణుగోపాల్ గారు నాతో పాటు ఉన్నారు. మా సార్ని అడిగి పోలీస్ స్టాల్ ఏంటి, అసలు ఇందులో ఏముంటుంది, దీని ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా సార్ని అడుగుదాం. సార్ నమస్తే సార్. సార్ పోలీస్ స్టాల్ అని పెట్టారు కదా ఎగ్జిబిషన్ లో, ఏంటి సార్ ప్రత్యేకత ఏంటి? ఇది ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ అన్ని పిల్లలతో సహా అందరికి పెద్దలకు తెలుసుకునే విధంగా ఇది మన స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే ఇక్కడ ట్రాఫిక్ ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ ట్రాఫిక్ అనేది 3 కాన్సెప్ట్స్ మీద పనిచేస్తుంది. ఫస్ట్ ఇంజనీరింగ్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అంటే 3 పాయింట్స్ మీద మనం వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఇంజనీరింగ్ అంటే రోడ్స్ మనకు ఏ విధంగా అయితే రోడ్స్ మనకు తయారు చేస్తారో దాన్ని ఇంజనీరింగ్ చెప్తుంది. అదే విధంగా ఉండేసి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ తర్వాత వర్క్ చేసిన తర్వాత ఉండేసి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఏ విధంగా మనం ఎడ్యుకేట్ చేయాలి అంటే ఈవెన్ రోడ్డు మీద వెళ్ళే వెహిక్యులర్స్ కానీ అదే విధంగా కంప్యూటర్స్ కానీ అందరికీ ట్రాఫిక్ అవేర్నెస్ మన ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఉండేసి ఈ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వైలేషన్ చేస్తే ఎన్ఫోర్స్మెంట్ అంటే వాళ్ళు చేసిన వైలేషన్స్కి ఎన్ఫోర్స్మెంట్. ఈ విధంగా 3 కాన్సెప్ట్స్ మీద ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ 3 కాన్సెప్ట్స్ మీద ట్రాఫిక్ వచ్చేస్తుంది. సార్ ఒక విషయం చెప్పండి, ఇక్కడ కింద వైకుంఠపాలి ఉంది, మరి దీని ఏంటి రోడ్ సేఫ్టీ గేమ్ అన్నారు, చిన్నపిల్లలు ఏమో సైకిల్ తొక్కుతున్నారు. ఈ వైకుంఠపాలి చూడండి, ఈ వైకుంఠపాలిలో యాక్చువల్లీ మనకు స్నేక్స్, లాడర్స్ ఉంటాయి. సో దాంతోపాటు ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో ప్రతి పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ యూత్ జీబ్రా క్రాసింగ్ అంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత యూత్ జీబ్రా క్రాసింగ్ అనే వర్డ్ తను దాన్ని వాళ్ళు హైలైట్ చేసే విధంగా వాళ్ళు ఆ విధంగా మనకు స్టెప్స్ లాడర్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్నేక్స్ కూడా కిందికి అంటే స్నేక్స్ అక్కడ స్నేక్ అయిన తర్వాత ఉండేసి ఎక్కడ ఏ వైలేషన్ చేస్తే అతను కిందికి వస్తారు అని చెప్పేసి వాళ్ళకి ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ వైకుంఠపాలి ఉంటుంది. రోడ్ సేఫ్టీ గేమ్ ఏంటి సార్? రోడ్ సేఫ్టీ గేమ్ పిల్లలకు యాక్చువల్ ఏంటంటే రోడ్ సేఫ్టీ గురించి చెప్పడానికి ఎడ్యుకేట్ చేయడానికి చెప్పేసి రోడ్ సేఫ్టీ గేమ్. అక్కడ గేమ్ ఆడిన తర్వాత ఉండి కూడా వాళ్ళకి ఆ రోడ్ ట్రాఫిక్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు చాలా ఎడ్యుకేట్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ రోడ్ సైన్స్ గేమ్, రోడ్ సైన్స్ గేమ్ అంటే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు సైన్ ఉంటే దానికి అందులో మీనింగ్ ఉండదు, దాని ఏంటి ఆ సైనింగ్ అని చెప్పేసి ఉండదు. సో ఈ విధంగా దిస్ వన్ సో కంపల్సరీ లెఫ్ట్ టర్న్ అనేది ఇక్కడ వాళ్ళకు ఇక్కడ లెఫ్ట్ టర్న్ ఉంటుంది. కానీ అంతకుముందు ఇది చూస్తే కానీ వాళ్ళకి తెలియదు కంపల్సరీ లెఫ్ట్ టర్న్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ దాన్ని వాళ్ళు పేజ్ దీని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ అని చెప్పేసి మ్యాచ్ చేస్తూ వాళ్ళు కంపల్సరీ లెఫ్ట్ టర్న్ అని చెప్పేసి అక్కడ దాన్ని మ్యాచ్ చేసే విధంగా ఈ గేమ్స్ ఉన్నాయి. సో రెస్పాన్స్ ఎలా ఉంది సార్, వస్తున్నారా? చాలా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 1,25,000 విజిటర్స్ విజిట్ చేశారు. సో ఇంకా మీరు కొంచెం ఇంకొక 5-10 మినిట్స్ అయిపోతుంది అంటే మాకు ఎవరికి కాస్త ఖాళీ లేకుండా ఉంటే కంప్లీట్ గా రష్ అయిపోతుంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ లో స్పెషల్ గా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి. చాలా మంది డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి కూడా ఇక్కడ ఎస్పెషల్లీ వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు కాశ్మీరీ స్టాల్ లో ఉన్నాం మనము, వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ ఇక్కడ
డ్రై ఫ్రూట్స్ దగ్గర కాజు, బాదాం, పిస్తా, ఇంకా మొత్తం స్పైసెస్ కూడా మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు అక్కడ పండించినటువంటివి దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి నా చేతిలో ఉంది అంజీర్. ఇది మరి ఎంత న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఇదంతా కూడా. ఇక్కడ స్పైసెస్ బయటతో కంపేర్ చేస్తే ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంటే ఒక్కొక్క 100 గ్రామ్స్గా మీరు ఒక 1 kgగా అన్ని కలిపి తీసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 1500 నుంచి 2000 వరకు కూడా వస్తుంది. అంటే 100 గ్రామ్స్ తీసుకుంటే కనుక. సో కాశ్మీరీ స్టాల్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయండి. హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి చాలా మంది చూపిస్తూ ఉంటారు కాబట్టి చూడండి ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. మీకు అన్నీ తెలిసిన ఐటమ్సే ఉన్నాయి. ఇక్కడ జీడిపప్పు, బాదం ఉంది, తేనె ఉంది, ఇంకా కాశ్మీరీ చాయ్ ఉంది, కుంకుమ పువ్వు ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వెనకాల చూసుకుంటే కనుక ఖచ్చితంగా నుమాయిష్ ఎగ్జిబిషన్లో డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చేయండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. కంపేర్ టు మనం బేగం బజార్ వెళ్తాం కదా డ్రై ఫ్రూట్స్ కోసము, అక్కడి నుంచి ఇక్కడ రేట్స్ కంపేర్ చేయండి. రీజనబుల్ ప్రైసెస్ కూడా పిలుస్తున్నారు. కొంచెం బార్గెన్ చేసుకుంటే కనుక మీరు అనుకున్న ప్రైస్ కూడా మీరు డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు. గైస్ ఓకే, చూసారు కదా నుమాయిష్ ఎగ్జిబిషన్. మరి 2400 స్టాల్స్ నేనైతే విజిట్ చేశాను. మరి కొంతమందితో మాట్లాడడం జరిగింది. మనము ఎవరెవరు ఎలాంటి స్టాల్స్ విజిట్ చేశారు కంపేర్ టు లాస్ట్ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసుకుంటే కొన్ని కొత్త స్టాల్స్ కూడా మనం చూడడం జరిగింది. నేను చాలా వరకు స్టాల్స్ కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. నా లెగ్స్ అయితే చాలా పెయిన్ వస్తున్నాయి. కొంతమంది టైర్డ్ అయిపోయి లోపల ట్రైన్ కూడా ఎక్కి మరొకసారి 2వ రౌండ్ వేస్తున్నారు. కాకపోతే ఎగ్జిబిషన్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ ఏ స్టాల్స్ ఉన్నాయి, ఏ స్టాల్స్లో ఎలాంటి ప్రైసెస్తో ఉన్నాయి, ఏ ఐటెం తీసుకోవాలనేది ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేస్తున్నారు. సెకండ్ టైం మళ్ళీ వచ్చి కూడా షాపింగ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి. లోకల్ వాళ్ళే కాదు, నాన్ లోకల్ నుంచి కూడా చాలా మంది ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయడానికి వస్తున్నారు. సో February 15th లాస్ట్ డేట్ ఎగ్జిబిషన్ ది. టైమింగ్స్ వచ్చేసి మీకు 4 PM to 10:30 PM ఉంటుంది. సో టికెట్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. ఎవరి చైల్డ్కి 5 years బిలో వాళ్ళకి ఫ్రీ ఉంది. సో నుమాయిష్ ఎగ్జిబిషన్ ని విజిట్ చేయండి. ప్రతి ఒక్క స్టాల్ ని కూడా ఏ స్టాల్ ని మిస్ చేయొద్దు. ప్రతి స్టాల్ ని విజిట్ చేయండి. స్టార్టింగ్ లో చెప్పినట్టుగా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాలి. గేట్ నెంబర్ 2 అజంతా గేట్ దగ్గర నుంచి మీకు ఎంట్రన్స్ ఉంటుంది. నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కడ దిగకండి. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే మీకు దగ్గర అవుతుంది. సేఫ్ గా రండి, సేఫ్ గా వెళ్ళండి. మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు చేంజ్ తెచ్చుకోండి. ఇంకొకటి క్యాష్ తెచ్చుకోండి. జీపే కానీ ఫోన్ పే కానీ ఇక్కడ అవ్వటం లేదు, ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. సో మనీ క్యారీ చేయండి. షాపింగ్ చేసేటప్పుడు టికెట్స్ తీసుకునే దగ్గర మాత్రం చేంజ్ కూడా తీసుకోండి. సో దిస్ ఈజ్ ఓవరాల్ ద నుమాయిష్ ఎగ్జిబిషన్. కెమెరామ్యాన్ రాబర్ట్ తో నవీనా సైనింగ్ ఆఫ్.